హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే మా అమ్మ నేను మార్కెట్‌కి అయితే వచ్చేసాము. చూడండి ఇప్పుడైతే మామూలుగా ఉండదు. రేట్లు అనమాట మా అమ్మతో వచ్చానంటే చెప్పవసరం లేదనుకో. ఇప్పుడు రూ. 100కి మాట్లాడితే రూ. 20కి, రూ. 30కి మాట్లాడిద్ది. ఇప్పుడు ఎప్పటి వరకు తేలుద్దో, ఎప్పటి వరకు కంప్లీట్ అయిద్దో తెలవదండి. అదిగో చూడండి ఇద్దరి మధ్య బేరాలు కుదురుతలేదు. ఎప్పుడో అరగంట నుంచి కూరగాయల మార్కెట్ కూరగాయలు బేరం ఆడినట్టు బేరం ఆడుతున్నాము. లాస్ట్‌కి అయితే రూ. 50కి, రూ. 70కి ఇచ్చినట్టుంది. 150కి అడిగి ఇప్పటి వరకు తేలిద్దో తెల్లదో కూడా తెలవలేదండి. ఇప్పుడు ఇది అయిన తర్వాత మళ్ళీ వేరే చాటుకి వెళ్ళాలి. అక్కడ ఎంత టైం పట్టిద్దో, ఎలా ఉంటుందో కూడా తెలవదు. అదిగోండి ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. కూరగాయలకి వెళ్తున్నాము. అక్కడ ఆడు మమ్మల్ని చూసి ఇంకా భయపడతాడు. అది అక్కడ అంత రేటుకి మాట్లాడిద్ది కూడా తెలవదు. అదిగోండి వెళ్తున్నాం అనమాట కూరగాయలకి. చూస్తుంది మళ్ళీ నా కోసం వస్తున్నానా లేదా అని. అదిగోండి కూరగాయలు అమ్మేవాడు కాడ ఇటు వస్తారా, ఎటు వెళ్తారా అని చూస్తున్నాడు అనమాట. భయం వేస్తుంది. ఎన్ని బేరాలు ఆడతారో, ఎంత కొంటారో అని. ఇదిగోండి చూస్తున్నాను నేను అయితే వీడియో తీస్తున్నా. అతను కొనే లెక్క లేరు వీళ్ళు. కొంటారో లేదో అని చూస్తున్నాడు అనమాట. ఏం కావాలని అడుగుతున్నాడు. మా అమ్మ అదో రకం అని ఒక రూ. 50, రూ. 100 అడుగుతుంది. కాకపోతే లాస్ట్‌కి అవన్నీ చూసి లాస్ట్‌కి 200 అన్నాడు. 200 కాదులే, రూ. 100కి ఇవ్వు, రూ. 20, రూ. 30 అని బేరం ఆడుతుంది. లాస్ట్‌కి అయితే టమాటాలు, బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు అయ్యాయి కలిపి ఒక రూ. 100, రూ. 150 తీసుకుంది. కూరగాయలు అయితే కొనలేకపోతున్నామండి. దాని మీద మటనే బెటర్‌లా ఉంది. కోడి మాంసం ఇప్పుడు తినకూడదు ఎట్లాగో. ఇప్పుడు అదైతే కూరగాయలు అయితే తీసుకున్నాం. అక్కడి నుంచి ఫ్రూట్లు, కాయలు ఏమన్నా తీసుకుందామని అయితే వెళ్తున్నాం అనమాట. రోడ్ టేప్ సైడ్‌కి. ఇదిగోండి బిజీగా ఉంది. ఈరోజు అయితే మార్కెట్ అయితే సంత అనమాట. అసలు ఈ టేపు నుంచి ఆ టేపుకి వెళ్తాకి కూడా ఖాళీ ఉండదండి. బైకులు, లారీలు, కార్లు చాలా రద్దీగా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే ఆ టేపుకి అయితే వెళ్తున్నాం ఫ్రూట్స్ తీసుకుంటాకి. అక్కడిక్కడ చూస్తుంటే కొనే లెక్కలో లేవు. ఎందుకంటే కేజీ లెక్క అమ్ముతున్నారండి. కేజీకి 4 కాయలు, 3 కాయలు తూగుతున్నాయి. కేజీ అంటే రూ. 100, రూ. 150 చెబుతున్నారు. అక్కడ ఏటికి కవర్‌లో క్యారీ బ్యాగ్‌లు కట్టేసి వండేస్తున్నారనమాట. ఇగ తీసుకోండి లేకపోతే లేదంటున్నారు. అయ్యేమో ఒకటి తెస్తుంటే వద్దు తీసుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే ఆటిలో డ్యామేజ్‌లు ఉండి బాగోలేదు. అదైతే కేజీన్నర అంటున్నారు. రూ. 150 అంటున్నారు. అదైతే తీసుకుందామని చూస్తుంది మా యమ్మ. కాకపోతే అది బాగోవు, అందులో ప్యాకింగ్ చేసేసి ఉండయి. అవి తీయొద్దు అంటున్నారు. అందుకని మేము తీసుకోలేదు. అక్కడ పెట్టేసేసామనమాట. అక్కడి నుంచి వేరే చాట తీసుకుందామని చూస్తున్నాము. మళ్ళీ అక్కడి నుంచి వేరే చాటకెళ్ళి ద్రాక్ష పళ్ళు, ఈ ద్రాక్ష పళ్ళు ఇవన్నీ తీసుకున్నాము. మళ్ళీ ఆఖరికి వచ్చేసి మటన్ ఒకటి తీసుకున్నాము. ఒక అర కేజీ కూడా 500 అంటున్నారండి. పెరిగిపోయినాయి. ఎందుకంటే కోడి మాంసం లేకపోతే మళ్ళీ చాలా రేట్లు చెబుతున్నారు. అదనమాట. ఇప్పుడు చూడండి అటు ఇటు తిరిగి లాస్ట్‌కి అనమాట మొత్తం అన్నీ తీసుకున్నాము. సాయంత్రం అయిపోయింది. కనీసం 2 గంటలన్నా చేసాము ఆ టైం పాస్‌లో. అది కూడా చూడండి చాలా రష్‌గా ఉంది, రద్దీగా ఉంది. ఇప్పుడైతే మేమైతే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. లాస్ట్‌కి ఒకసారి చూద్దామని ఆ వీడియో తీశాను. ఇప్పుడు లాస్ట్‌లో వస్తుండగా అక్కడ పూల తోటలు అన్నమాట కనబడినాయి అనమాట. ఆ పూల మొక్కలు ఎందుకని అయ్యో మా ఆవిడని తీసుకురాలేదు. ఒకవేళ మా ఆవిడని తీసుకొస్తే ఇవన్నీ అదో రకం కొని ఒక రూ. 2000, రూ. 1500 బిల్లు చేసేది. అందుకని మా అమ్మ తీసుకొచ్చి వచ్చాక కూరగాయలు బేరం ఆడిద్దని ఈ లాస్ట్‌కి అయితే నేను తీసుకోలేదనమాట. అదో రకం తీసుకుందాం అనుకున్నా కానీ అమౌంట్ అయితే తక్కువైనాయి. సరిపోయినాయి కూరగాయలు ఆటికి. ఇంకా ఏమి తీసుకోలేదు. అక్కడి నుంచి వచ్చేసామనమాట. లాస్ట్‌కి వచ్చేస్తుండగా దారిలో చేపలైతే కనబడినాయి. ఆ చేపలు తీసుకుందామని చూసాం కానీ అవి ఎప్పుడో పొద్దున పట్టినాయి అనమాట. సంతలో తీసుకొచ్చారు. అవి అయితే బాగోలేదు. కొరమేను చూద్దామని చూసాము. ఆ కొరమేను మొత్తం టోటల్ అమౌంట్ తీసుకుందాం 2000 చెబుతున్నాడు. ఆ కొరమేను చూడండి ఎలా ఉండయో. అయ్యిగోండి కొరమేన్లు. చివరాఖరి 1500 ఇస్తా అంటున్నాడు. 1500 వద్దులే, నాకు 2 కావాలంటున్నావు. అయినా అలా విడిగా ఇవ్వను అంటున్నాడు. ఎందుకంటే 2 ఒకటి తీసుకుని మళ్ళీ తర్వాత తీసుకురని అంటున్నాడు. లాస్ట్‌కి అయితే మేమైతే తీసుకోలేదు వాటిని. ఇగో ఆ తెల్ల చేప తీసుకుందాం అనుకున్నాం కానీ చేసేవాళ్ళు లేరు. మళ్ళీ